ప్రపంచాన్ని ఇప్పుడు ముందుకు తీసుకెళ్తుంది ఇన్నోవేషన్. ఇన్నోవేషన్ లీడ్స్ డెవలప్మెంట్. అంతర్జాతీయంగా అయినా జాతీయంగా అయినా ఇన్నోవేషన్ ఇప్పుడు కీలక పాత్ర. మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అని ఒక ఇండెక్స్ రిలీజ్ చేస్తుంది వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. దేశీయంగా చూసుకుంటే నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఆయోగ్ మన థింక్ ట్యాంక్ ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ రిలీజ్ చేస్తుందన్నమాట. ఈ ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2022 నిన్న రిలీజ్ అయింది. ఈ ఇండెక్స్ 3 కేటగిరీలో వస్తుంది. ఒకటి మేజర్ స్టేట్స్, రెండోది హిల్ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, మూడోది యూనియన్ టెరిటరీస్ అన్నమాట. సో ఇది ఆల్మోస్ట్ అంతర్జాతీయ ప్రామాణికాలతో అంటే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఏ ప్రామాణికాలతో అయితే చేస్తున్నారో అంతే బలమైన ప్రామాణికాలతో ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ చేస్తారు. ఎందుకు ఇలా చేస్తారు? భారతదేశంలో ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ ఎలా ఉంది, రాష్ట్రాల్లో ఇన్నోవేషన్ ఎలా ఉంది, ఈ ఇన్నోవేషన్లో రాష్ట్రాలకి కాంపిటేటివ్ స్పిరిట్ పెంచడానికి, అదేవిధంగా రీసెర్చ్ మీద దృష్టి మరల్చడానికి, రీసెర్చ్ని ఎంకరేజ్ చేయడానికి, ఇన్నోవేషన్ ఎంకరేజ్ చేయడానికి ఈ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఇస్తారు. అయితే దీనిలో పారామీటర్స్ కూడా చాలా బలంగా తీసుకుంటారు. ఉదాహరణకి పేటెంట్స్ పర్ మిలియన్ పాపులేషన్. ఒక్కొక్క 10 లక్షల పాపులేషన్కి ఇండియాకి యావరేజ్ ఎన్ని పేటెంట్స్ ఉన్నాయి, అలానే మన పబ్లికేషన్స్ ఇంటర్నేషనల్ సైంటిఫిక్ జర్నల్స్లో ఎలా అవుతున్నాయి, రీసెర్చ్కి జీడిపిలో ఎంత ఖర్చు పెడుతున్నాం, ఇవన్నీ చూస్తారనమాట. రాష్ట్రాలకు సంబంధించి కూడా చూస్తారు. అయితే దీంతో పాటు ఇంకొన్ని పారామీటర్స్, ఇండియాలో రకరకాల రాష్ట్రాల్లో పిహెచ్డి స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు నాలెడ్జ్ ఇంటెన్సివ్ ఎంప్లాయ్మెంట్లో ఎంతమంది ఇండక్ట్ అవుతున్నారు ఓవరాల్గా, తర్వాత ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్రోల్మెంట్స్ ఎలా ఉన్నాయి, హై స్కిల్ ప్రొఫెషనల్స్ ఎలా ఉన్నారు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇండియాలో ఇంటర్నెట్ సబ్స్క్రైబర్స్ రకరకాల రాష్ట్రాలు ఎలా ఉన్నారు, మన రకరకాల రాష్ట్రాల్లో ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ ఎలా ఉన్నాయి, అన్నీ చూస్తారు. అన్నీ చూసి 3 కేటగిరీస్లో ర్యాంకింగ్ ఇస్తారు. మేజర్ స్టేట్స్, హిల్ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, తర్వాత యూనియన్ టెరిటరీస్ అనమాట. అయితే మేజర్ స్టేట్స్ కేటగిరీలో కంటిన్యూస్గా గత 3 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరంతో సహా టాప్ వస్తున్న రాష్ట్రం ఏంటో తెలుసా? కర్ణాటక. సో సెకండ్ మనందరికీ సంతోషం కలిగించే విషయం, 2వ స్థానంలో ఉంది తెలంగాణ. తెలంగాణ తర్వాత హర్యానా, మహారాష్ట్ర, తమిళనాడు ఇలా ఉన్నాయి. కొంచెం బాధాకరమైన అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మేజర్ స్టేట్స్ కేటగిరీలో 9వ స్థానంలో ఉంది ఇన్నోవేషన్లో. తర్వాత నార్త్ ఈస్ట్ అండ్ హిల్ స్టేట్స్ కేటగిరీలో మణిపూర్ ప్రథమ స్థానంలో ఉంది. సో తర్వాత యూనియన్ టెరిటరీస్ కేటగిరీలో చండీగఢ్ ప్రథమ స్థానంలో ఉంది. అయితే అన్నీ బాగానే ఉన్నాయి. ఏ రాష్ట్రాలు ఇన్నోవేషన్లో చాలా బ్యాక్లో ఉన్నాయి, చాలా వర్స్ పర్ఫార్మింగ్లో ఉన్నాయని చూస్తే మేజర్ స్టేట్స్ కేటగిరీలో ఛత్తీస్గఢ్, మీకు తెలుసు కదా కొత్తగా ఫామ్ అయిన స్టేట్. కొత్తగా అంటే ఇప్పుడు కొత్తగా అనలేం, దాదాపు 20 ఏళ్ల క్రితం ఫామ్ అయిన స్టేట్, 22 ఏళ్ల క్రితం. స్టిల్ అక్కడ నక్సల్ ప్రభావం ఇంకా ఉంది. ఛత్తీస్గఢ్, ఒరిస్సా, బీహార్, గుజరాత్ ఇన్నోవేషన్లో చాలా పూర్ పర్ఫార్మెన్స్ ఉన్నాయి. అదేవిధంగా మనం చూస్తే కనుక ఇండియాకు ఒక టార్గెట్ ఉంది. ఇంటర్నేషనల్గా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఇండియా లాస్ట్ ఇయర్ 2021లో ఇండియాకు వచ్చిన ర్యాంక్ 46. అయితే ఇండియాతో పాటు ఎదుగుతున్న దేశాలు ఉన్నాయి. సౌత్ కొరియా కానీ, సింగపూర్ కానీ, చైనా కానీ, జపాన్ కానీ, ఈ దేశాలన్నీ టాప్ 15లో ఉన్నాయి. ఇండియా మాత్రం 46వ ర్యాంక్. ఇండియాకు ఒక డ్రీమ్, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఇండియా 25 లోపు ర్యాంక్ తెచ్చుకోవాలి, టాప్ 25లో ర్యాంక్ తెచ్చుకోవాలని చెప్పి. కానీ ఇండియా ఆ స్థాయికి వెళ్ళాలంటే ముందు రాష్ట్రాలు కూడా ఆ స్థాయిలోకి రావాలి. ఓవరాల్గా భారతదేశంలో మనం చూస్తే మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో మన జీడిపి పర్సంటేజ్ ఎంత ఖర్చు పెడుతున్నామంటే ఓన్లీ 0.7%. అదే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు చూస్తే దాదాపు 2% వాళ్ళు R&Dలో ఖర్చు పెడతారు. కానీ ఇండియాలో మాత్రం 0.7% మాత్రమే, నాట్ ఈవెన్ 1% అనమాట. సో మనం చూస్తే కనుక సౌత్ కొరియా, అమెరికా, జర్మనీ వీళ్ళందరూ కూడా బాగా ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ ఇండియాలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ కూడా చాలా తక్కువ ఉంది. కాబట్టి ఇవన్నీ ఎంకరేజ్ చేస్తే ఇండియా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో టాప్లోకి వెళ్తుంది. ఎక్కడైతే ఇన్నోవేషన్ ఉంటుందో అక్కడే డెవలప్మెంట్ ఉంటుంది. సో రాష్ట్రాల్లో కూడా అంటే రాష్ట్రాల యొక్క కలయికే కదా మన దేశం. రాష్ట్రాల్లో కూడా ఇన్నోవేషన్స్ మీద ఫోకస్ స్టార్ట్ అవుతేనే బాగుంటుంది. దీనికి నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చే ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ అనేది చాలా దోహదపడుతుంది. మనం ఎక్కడున్నాము, ఏ రాష్ట్రం ఎక్కడుందో ఆ స్థాయి తెలుసుకోవడానికి. ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర ఇలాంటి రాష్ట్రాలు చాలా కీలక పాత్ర ఇన్నోవేషన్స్లో. కానీ ఇప్పుడు చూస్తే గుజరాత్ వర్స్ట్ పర్ఫార్మింగ్లో ఉందంటే ఒకసారి రీథింక్ చేసి పాలసీస్ని రీఓరియంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట.